భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కలిసి కూడా పరిశీలిస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఇది ఎప్పటి నుంచో కూడా జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని చెప్పవచ్చు. గతంలో 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి మరీ కూడా ఈ ఎస్ఎల్బీసీ పథకాన్ని కూడా అప్పుడు ప్రారంభం చేసుకోవడం జరిగింది. 2005లో ప్రారంభమై 2007లో ఆ పనులు జరిగాయని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద ఇది ఒక సొరంగ మార్గం ఏంటంటే మొత్తం 43 కిలోమీటర్ల 43.950 కిలోమీటర్ల పొడవు ఆ సొరంగ మార్గం అని చెప్పవచ్చు. మొదటగా ఏదైతే ఉందో ఆ ఇన్లెట్ శ్రీశైలం వాటర్ ఎక్కడైతే శ్రీశైలం సొరంగ మార్గం నుంచి కూడా అక్కడ శ్రీశైలం నీరు వచ్చే వద్ద ఇన్లెట్ ప్రారంభమై ఇప్పుడు మనం చూస్తున్నది మన్నవారిపల్లి అవుట్లెట్ అని చెప్పవచ్చు. పూర్తిగా ఏదైతే మనం సొరంగ మార్గం చూస్తున్నామో 43 కిలోమీటర్లు కూడా సొరంగం తవ్వవలసి ఉంటుంది. ఇప్పటికీ కూడా మొత్తం పూర్తిగా కూడా మొత్తం 34 కిలోమీటర్లు కూడా సొరంగం కూడా తవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా అటు ఇన్లెట్ నుంచి సొరంగం పనులు, ఇటు అవుట్లెట్ నుంచి కూడా సొరంగం పనులు తవ్వుకుంటూ వెళ్తారు. మొత్తం అవుట్లెట్ నుంచి మనం ఇప్పుడు ఏదైతే అవుట్లెట్ నుంచి చూస్తున్నామో దాదాపుగా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల మేర కూడా సొరంగం తవ్వడం పూర్తి కావచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రీశైలం ఇన్లెట్ నుంచి చూసినట్లయితే పూర్తిగా 13 కిలోమీటర్లు కూడా ఆ తవ్వడం పూర్తయింది. అక్కడ ఇన్లెట్ నుంచి 6 కిలోమీటర్లు, అదేవిధంగా అవుట్లెట్ నుంచి 3.5 కిలోమీటర్లు, ఇక కేవలం 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఆ 9.5 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తయితే మొత్తం నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 500 గ్రామాలకు కూడా తాగునీరు అందించేటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మొత్తం గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పనులు చేయలేదన్నట్టు విమర్శలున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు ప్రారంభిస్తానని కూడా మాటివ్వడం జరిగింది. కానీ 10 ఏళ్ల పాటు ఈ ఎస్ఎల్బీసీని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడంతో కూడా పూర్తిగా అప్పటి నుంచి కూడా పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా శాంక్షన్ చేసినటువంటి పథకం కాబట్టి ఎస్ఎల్బీసీని పూర్తి చేయడమే తమ లక్ష్యమని, చిరకాల స్వప్నమని కూడా పదే చెప్తూ ఉంటారు. అందులోనే భాగంగా కూడా ఇప్పుడు పనులు వేగవంతం చేసేలా కూడా ఆ డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇదే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రావడం జరిగింది. అప్పుడు కూడా పనులపై చర్చించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక 2 ఏళ్లలో కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఈ టన్నెల్ తవ్వేది ఆ టీబీఎం మిషన్, ఏదంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ తవ్వుకుంటూ వెళ్తుంటది. అయితే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా తవ్విందని చెప్పవచ్చు. అక్కడ గట్టిపాటి ఆ నేల రావడం, రాయి లాంటి నేల రావడంతో ఆ మిషన్ కు బేరింగ్ పోవడంతో కూడా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ బేరింగ్ తెప్పించాలంటే ఇది రాబిన్స్ కంపెనీ, అమెరికా చెందినటువంటి రాబిన్స్ కంపెనీది. మొత్తం ఆ అమెరికా నుంచి కూడా బేరింగ్ రావాల్సి ఉంటుంది. ఇటీవలనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్లి కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఆ బేరింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ బేరింగ్ తర్వాత కూడా పనులు కొనసాగుతాయి. ఇటు అవుట్లెట్ నుంచి 3.5 కిలోమీటర్లు, అదేవిధంగా ఇన్లెట్ నుంచి కూడా 6 కిలోమీటర్లు, మొత్తం ఒక 9.5 కిలోమీటర్లు పూర్తయితే కనుక కూడా మొత్తం సొరంగం పూర్తి కావస్తుందని చెప్పవచ్చు. దీనికి కావాల్సి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాబట్టి ఒక 1000 కోట్లు ఇక్కడ సొరంగ మార్గానికి ఇచ్చి ఉంటే పనులు ఎప్పుడో పూర్తయ్యేదని కూడా పదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పనులను మాత్రం 2 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్నటువంటి పనులు అని చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. అవుట్లెట్ వద్ద ఉన్నాం. ఈ ఇన్లెట్ అనేది శ్రీశైలం వద్ద ఎక్కడైతే నీరు తీసుకుంటారో అక్కడ ఇన్లెట్, ఇది అవుట్లెట్. దాదాపు మొత్తం కూడా 43 కిలోమీటర్ల సొరంగ మార్గం అని చెప్పవచ్చు. మొత్తం కూడా దీని వెడల్పు చూసినట్లయితే 10 మీటర్ల వెడల్పు, 43 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనులు పూర్తి చేయాలని ఇప్పటికే
కోరుకుంటున్నటువంటి పరిస్థితిని కనిపించవచ్చు. అధికారులంతా కూడా చేరుకున్నారు. రివ్యూ కూడా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సంబంధించి రివ్యూ కూడా ఇక్కడే అధికారులతో చేయించి కూడా త్వరగతిన పనులు పూర్తి చేసేలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్ట్ అన్నటువంటి కక్షతో కూడా సీఎం కేసీఆర్ ఈ పనులు ప్రారంభించలేదని కూడా పదే పదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండడం కూడా మనం చూడడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఆ టన్నెల్ పనులు పూర్తయితే కనుక 3 లక్షల ఎకరాలకు నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పవచ్చు. మొత్తం మనం ఎప్పటికప్పుడు కూడా పనులు గతంలో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వేగవంతమయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితిని చెప్పవచ్చు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఇది పూర్తి కావాలన్నా కానీ 2400 కోట్ల వరకు కూడా బడ్జెట్ కావాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్ విషయంలో కూడా మొత్తం చర్చించేందుకు కూడా ఇక్కడ మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అతిపెద్ద సొరంగ మార్గం 43 కిలోమీటర్ల సొరంగ మార్గం అని చెప్పవచ్చు. మొత్తం ఇన్లెట్ అవుట్లెట్ 2 కలిసి ఎట్ ఏ టైము ఇన్లెట్ నుంచి తవ్వడం, అదేవిధంగా అవుట్లెట్ నుంచి కూడా తవ్వడం అనేది కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పనులు అని చెప్పవచ్చు. మొత్తం ఎప్పటి నుంచో కూడా ఇదే విధమైనటువంటి పనులు త్వరగతిన పూర్తి చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నాం ఏదైతే టన్నెల్ కు సంబంధించినటువంటి డెమోని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా చూడొచ్చు ఇది టన్నెల్ అని చెప్పవచ్చు. ఆ టన్నెల్ నుంచి కూడా ఈ విధంగా తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. ఏదైతే ఆ టీబీఎం మిషన్ ఉందో తరచూ కూడా బేరింగులు పోవడంతో కూడా పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పవచ్చు. మళ్ళీ ఆ మిషన్ తీసుకురావాలంటే కూడా అది కొన్ని మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. అమెరికా నుంచి రావాల్సి ఉంటుంది, షిప్ లో కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి సమయం పడుతుంది. ఇప్పటికే 2-3 సార్లు కూడా బేరింగులు పోవడంతో కూడా పనులు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం. చెప్పండి, దీన్ని వివరించే ప్రయత్నం చేయండి. దీని టీబీఎం అంటాం సార్. టీబీఎం మోడల్ ఇది 120 మీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ ముందు భాగంలో ఉన్నాయి కట్టర్స్ ఉంటాయి. మెయిన్ బేరింగ్ అనేది ఇక్కడ ఉన్నది. ఆ మెయిన్ బేరింగ్ ప్రాబ్లం అయింది. ఇంకా దాంతో పాటు కొన్ని స్పేర్ పార్ట్స్ అయినవి. ఆల్రెడీ మెయిన్ బేరింగ్ మనకు యూఎస్ఏ ఆర్డర్ ఇచ్చేసినాము. అది విత్ ఇన్ షార్ట్లీ అక్కడికి వెళ్ళి షిప్పింగ్ అవుతుంది. మనకు అక్కడ స్టార్ట్ వచ్చిందంటే విత్ ఇన్ 20 డేస్ 1 మంత్ లో అంటే 15 డేస్ లో ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత దాని లోపల తీసుకుపోతే 1-2 మంత్స్ లో ఫిట్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం 43.5 కిలోమీటర్ల సొరంగ మార్గం అని చెప్పొచ్చు. ఇక మొత్తం ఒక 9.5 కిలోమీటర్లే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. అవునా, కరెక్ట్ సార్. అదే లోపలికి ఇప్పుడు 2 మిషన్లు ఉన్నాయి. ఇన్సైడ్ ఇదేమో అవుట్లెట్ అంటే ఇన్సైడ్ శ్రీశైలం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి 20.435 కిలోమీటర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి 13 నియర్లీ 14 కిలోమీటర్ అయిపోయింది. టోటల్ గా ఇప్పుడు 9.56 కిలోమీటర్స్ అంటే 9.5 కిలోమీటర్ పెండింగ్ ఉన్నది సార్. అది ఇది రాగానే ఇమీడియట్ గా నాకు తెలిసి 1.5 మంత్ లో ఇది మెయిన్ బేరింగ్ వచ్చిన తర్వాత 1 మంత్ ఫిట్టింగ్ అవుతుంది. అయిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇక్కడ చూడొచ్చు పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి జేపీ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీబీఎం పర్యావరణ అనుమతుల కోసం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం కావటం అప్పట్లో కూడా ఆ టీబీఎం మిషన్ ద్వారానే కూడా సొరంగం తవ్వాలని కూడా చెప్పడంతో ఆ మిషన్స్ ఉపయోగించడంతో కూడా పనులు కాస్త ఆలస్యం కావడం జరిగింది. 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎస్ఎల్బీసీని మర్చిపోయారు. ఎస్ఎల్బీసీని పెండింగ్ లో ఉంచడం వల్ల కూడా పనులు ఆలస్యమని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఉన్నారు. చెప్పండి, ఇది ఎప్పటి నుంచో కూడా నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని చెప్పవచ్చు. ఏం చెప్తారు ఇంకా పనులు పెండింగ్? వాస్తవంగా ఇంతకాలం ఈ సొరంగ మార్గం టీబీఎం మిషన్ బాగులేకపోవడం వల్ల పెండింగ్ లో పెట్టడం అనేది గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 7 సంవత్సరాలు వరద నీళ్లు వచ్చినాయి కృష్ణానదికి. వరద నీళ్లు వచ్చినప్పుడు గానీ ఎక్స్ట్రా వాటర్ వచ్చినప్పుడు గానీ 4000 క్యూసెక్కుల వాటర్ పైగా నల్లగొండ జిల్లాకు అచ్చంపేట తాలూకాకు గ్రావిటీ లెవెల్లో సాగునీరు, తాగునీరు, అన్ని నీరు ఇచ్చే అవకాశం ఉంది. డిండి ప్రాజెక్టు గాని పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా స్థిరీకరించే అవకాశం ఉంది. ఎందుకని గతంలో చూడడం జరిగింది 1,00,000 కోట్లు పెట్టి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కానీ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదంటే ఏం చెప్తారు? పట్టించుకోలేదు అంటే ఆ పాలకుల యొక్క ఆనాడున్న కేసీఆర్ ఉత్తర తెలంగాణ తప్ప దక్షిణ తెలంగాణ కనిపించలేదనే నేను అనేక సందర్భాలు చేసుకుని మరి కూడా పనులు చేయిస్తాను కూడా మాటించాను. గుర్తు చేసుకుని పనిచేస్తాను చాలా చెప్పారు. నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నాను. వాస్తవంగా అందులోకి వెళ్తే కలెక్టర్ కొడుకు కానించి బంట్రోత్ కొడుకు వరకు ఒకే బల్లి చదివిస్తా అని చెప్పి 2014 జూలై 26 తారీఖు నాడు గొప్ప మాట చెప్పిండు. ఆ తర్వాత మర్చిపోయిండు. వారు చెప్పడం మర్చిపోవడం అనేది వారికి నిత్య కళతో పెట్టింది. కాబట్టి నాకు తెలిసి అయితే టీబీఎం ను సరియైన పద్ధతిలో పనిచేస్తే 1 సంవత్సర కాలంలో పూర్తి కావచ్చు అనుకుంటున్నాను.
ఇప్పటికైనా ఈ రోజు రివ్యూలో వచ్చే వరద నాటికి అంటే వచ్చే జూలై ఆగస్టు నాటికి ఈ టన్నెల్ పూర్తి చేసి నీరు గ్రావిటీ లెవెల్ తీసుకొస్తారని భావిస్తున్నాను. రైట్, చూడొచ్చు మొత్తం మీద పనులు మాత్రం వేగవంతం చేసేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా మంత్రులు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరకాల స్వప్నంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జిల్లా నుంచి ఉండడంతో కూడా ఖచ్చితంగా 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని కూడా మంత్రులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. వీడియో కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.